ఆల్ ద డెవిల్స్ ఆర్ హియర్. ఇదొక థ్రిల్లర్ మిస్టరీ మూవీ గైస్. హారర్ కాదు. మూవీ నేమ్ చదవగానే నేను కూడా హారర్ అనుకున్నాను. బట్ కాదు. ఈ మూవీ రీసెంట్‌గా ఫారిన్ కంట్రీస్‌లో వీఓడీలో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్‌లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. నేను డబ్బులు కట్టయితే చూడలేదు. ఇంకెలా చూసానో మీ అందరికీ తెలుసు. యాక్చువల్లీ ఈ మూవీ ఉందన్న సంగతి కూడా నాకు తెలీదు గైస్. ఎలా తెలిసిందంటే నేను లాస్ట్ ఇయర్ 'ఎడ్రిఫ్ట్' అని ఒక రొమాంటిక్ సర్వైవల్ మూవీ చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. 'ఎడ్రిఫ్ట్' మూవీని రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీశారు. సో ఆ మూవీలో యాక్ట్ చేసిన సామ్ క్లెఫ్లిన్ ఈ మూవీలో కూడా మెయిన్ లీడ్‌గా ఉంటాడు. నాకు 'ఎడ్రిఫ్ట్'లో ఆయన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ మూవీ చూడకపోతే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి గైస్. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక నలుగురు ఉంటారు మామ. వాళ్ళు ఒక బ్యాంక్‌లో డబ్బులు దొంగతనం చేసి ఎక్కడో ఊరు బయట ఒక రిమోట్ లొకేషన్‌లో ఉండే ఒక ఇంట్లోకి వెళ్లి దాక్కుంటారు. వాళ్ళకి ఒక బాస్ ఉంటాడు. వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలో ఆయనే చెప్తాడు. సో వాళ్ళ బాస్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ దొంగతనం చేశారు కదా! ఫుల్ టెన్షన్‌లో ఉంటారు. మెల్లమెల్లగా వాళ్ళలో వాళ్ళకే గొడవలు స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఇట్ వాస్ గుడ్ మామ. ఫస్ట్‌లీ కాన్సెప్ట్ అయితే నాకు చాలా యూనిక్‌గా అనిపించింది. స్టోరీ కూడా చాలా రియలిస్టిక్ వేలో ఉంటుంది. మెయిన్‌లీ ఈ మూవీ హ్యూమన్ ఎమోషన్స్ మీద ఉంటుంది గైస్. యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టోరీ చాలా ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. అంటే మూవీ స్టార్ట్ అయిన 30 మినిట్స్‌కే క్లైమాక్స్‌లో ఏం జరగబోతుందో మనం గెస్ చేసేస్తాం. సేమ్ టు సేమ్ అదే జరుగుతుంది. నాకేమనిపిస్తుందంటే మూవీ రియలిస్టిక్ వేలో ఉండడం వల్ల ఇప్పుడు మనమే ఆ సిట్యుయేషన్‌లో ఉంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటామో ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కూడా సేమ్ టు సేమ్ అలాంటి డెసిషనే తీసుకుంటారు. సో ఎండింగ్ ఎలా ఉండబోతుందో మనం గెస్ చేసేస్తాం. అలానే జరుగుతుంది. బట్ స్టిల్ నాకైతే మంచి టైమ్ పాస్ అనిపించింది. ఒక యూనిక్ సిట్యుయేషన్‌ని తీసుకొని రియలిస్టిక్ వేలో చాలా బాగా తీశారు. యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ డీసెంట్ మూవీ బేస్డ్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కొంచెం వయలెన్స్ ఉంటుంది అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ఆల్ ద డెవిల్స్ ఆర్ హియర్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.